హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రణీత. అందరు బాగున్నారా? నేనైతే వస్తున్నా. అయితే ఇలా వీడియో ఏంటంటే తమ్నేల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నా ఇంట్లో ఫస్ట్ టైం. ఎప్పుడు ట్రై చేయలే. నా కొడుకు కూడా ఎప్పుడు తినలేదు ఇంతవరకు. చూద్దాం వాడు తింటే ఎట్లా రియాక్ట్ అవుతాడా అని చెప్పేసి చేసిన. కానీ నేను అనుకున్న దానికంటే పర్లేదు, బాగానే వచ్చినాయి టేస్ట్. మీరు ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లో చేసుకున్నారా లేదంటే బయటనే పోయి తినొస్తారా కమెంట్ చేయండి. ఏం లేదు, చాలా సింపుల్, ఈజీ. ఒక్క హాఫ్ అన్ అవర్ మనది కాదనుకుంటే అయిపోయి ఫ్రెంచ్ ఫ్రైస్ అవుతాయి. మంచిగా పొటాటోస్ని పీల్ చేసుకోవాలి. కొంచెం పెద్దదే తీసుకున్నా నేను ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా వస్తుందా అని 2 పొటాటోస్తోనే ట్రై చేస్తున్నా. మంచిగా పీల్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎట్లుంటాయో అట్లా మంచిగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని స్టవ్ పైన వేరే గిన్నె పెట్టి మంచిగా ఉడకబెట్టాలన్నమాట. ఎంతసేపు 4 నుంచి 5 నిమిషాలు మాత్రమే, ఎక్కువ అస్సలే చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయితే చండాలంగా ఉంటుంది. రోలింగ్ బాయిల్ వచ్చింది కదా, మీకు కనిపిస్తుంది కదా. ఇక ఇమీడియట్గా మనం తీసుకొని చల్లనీళ్ళలో వేసుకోవడమే. ఇక్కడ పక్కన గిన్నె పెట్టుకున్నా. చల్లనీళ్ళకి మళ్ళీ హరీబరీ ఎందుకు అని చెప్పేసి రెడీగా పెట్టుకున్నా. చల్లనీళ్ళలో వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి మనం. అవి చల్లగా అయ్యేలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నా. మనం ఈ పని చేసేలోపు అటు ఆయిల్ వేడుతుందని చెప్పేసి తడి లేకుండా దూడ్చుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ అన్న వేసుకోవచ్చు, బియ్యం పిండి అన్న వేసుకోవచ్చు. నా దగ్గర కార్న్ఫ్లోర్ లేకుండే బియ్యం పిండి వేసుకున్నా. ఇది కలుపుకునే లోపు అక్కడ ఆయిల్ వేడైంది కదా, ఆయిల్లో ఒకటి వేసుకొని మంట ఫస్ట్ టైం హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 1 మినిట్ కూడా కాదు. డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో సెకండ్ రౌండ్ కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు మంట చూస్తే మీకు అర్థమవుతుంటుంది కదా. సెకండ్ టైం చాలా సిమ్లో పెట్టి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఉప్పు కారం వేసుకుని నేను అంతే. మీ దగ్గర చాట్ మసాలా గరం మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి మంచిగా టాస్ చేసుకున్నా, అటు ఇటు. ఇంకా తినడమే. టేస్ట్ ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ బాగుంది. చూడండి ఇక నా కొడుకు ఎట్లా తింటాడా ఏందో అనుకున్నాడు వాడు. ఫస్ట్ చూసి దాన్ని అటు ఇటు 10 సార్లు చూసిండు. తిన్నాడు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి.